కొజ్జా నా కొడుకులా. కంగారు పడకండి, అసలు ఈ పదం ఎలా పుట్టిందో చెప్పడానికే అది. భాష అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిది. కాలక్రమేణా కొన్ని పదాల అర్థాలు మారుతూ ఉంటాయి, మరికొన్ని పదాల స్థాయి దిగజారిపోతూ ఉంటుంది. ఈరోజు మనం చర్చించుకోబోయే పదం ప్రస్తుతం తెలుగు సమాజంలో ఒక అసభ్యకరమైన తిట్టుగా, హేళనగా వాడుతున్న పదం. అదే కొజ్జా. కానీ మీకు తెలుసా, ఈ పదం పుట్టుక వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు గౌరవవాచకంగా ఉన్న పదం నేడు ఎందుకు ఒక వర్గాన్ని కించపరిచే తిట్టుగా మారింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పదం పక్కా తెలుగు పదం కాదు. దాదాపు 15వ శతాబ్దంలో ఇది మన భాషలోకి చేరింది. ఒక స్త్రీ తన భర్త కథ చెబుతూ వీధులను తిరగంగా వెసందలారులు పట్టి కొజ్జాని చేసిరో అని వర్ణించింది. అంటే ఆ కాలంలో బలవంతంగా నపుంసకులుగా మార్చబడిన పురుషులను అలా పిలిచేవారు. ఇక కృష్ణా తీరానికి చెందిన అనంతుడు అనే కవి తన భోజరాజ్యంలో ఈ పదాన్ని తొలిసారి ప్రయోగించారు. ఆ తరువాత 17వ శతాబ్దంలో చిత్తూరు జిల్లాకి చెందిన సారంగపాణి తన పద కవితల్లో ఈ పదాన్ని వాడారు. అప్పట్లో ఈ పదం అంతఃపుర కావలివారిని లేదా నపుంసకులను సూచించడానికి వాడేవారు. అప్పట్లో దీనికి ఇప్పటిలాంటి అసహ్యకరమైన అర్థం ఉండేది కాదు. ఇక ఈ పదం ఎలా పుట్టిందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. దీని మూలాలు సంస్కృతంలోని ఉపాధ్యాయ అనే పదంలో ఉన్నాయి. ఉపాధ్యాయ ప్రాకృతంలో ఉవాజ్యగా మారింది. అదే పదం తెలుగులో వజ్జ అంటే గురువుగా స్థిరపడింది. ఇదే ఉవాజ్య పదం పడమర దిశగా ప్రయాణించి మధ్య ఆసియా దేశాల గుండా పారసీ భాషలో క్వాజాగా మారింది. పారసీ భాషలో క్వాజా అంటే గౌరవనీయులైన పండితులు, వర్తకులు లేదా గురువులు అని అర్థం. బహమనీ సుల్తానుల కాలంలో అంతఃపురాల్లో రాణుల రక్షణ కోసం, వార్తలు చేరవేయడం కోసం నియమించబడిన వారికి ఈ క్వాజా అనే బిరుదు ఉండేది. కాలక్రమేణా ఈ క్వాజానే తెలుగులో కొజ్జా, గొజ్జా, చివరకు కొజ్జాగా రూపాంతరం చెందింది. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఒక హోదాను, వృత్తిని సూచించిన ఈ పదం నేడు సభ్య సమాజంలో ఒక తిట్టుగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ విప్లవం వచ్చాక సోషల్ మీడియాలో అవగాహన లేని వ్యక్తులు LGBTQ వర్గాన్ని వెక్కిరించడానికి, హేళన చేయడానికి ఈ పదాన్ని ఆయుధంగా వాడుతున్నారు. భాషను గౌరవంగా వాడదాం, మనుషులను మనుషులుగా ప్రేమిద్దాం. ఒక పదం వెనుక ఉన్న చరిత్ర తెలుసుకున్నప్పుడు దానిని తిట్టుగా వాడడానికి మన మనసు అంగీకరించదు. అందుకే ఇప్పటికైనా ఈ పదాన్ని హేళన కోసం వాడడం ఆపేద్దాం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.